వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ విత్ సిరి. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి గురించి తెలుసుకున్నాం. కొత్తిమీర పచ్చడికి కావాల్సినటువన్నీ బాగా ఫ్రెష్గా ఉన్నాయి. నాటు కొత్తిమీర, ఈ నాటు కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. ఈ 2 కట్టల కొత్తిమీర తీసుకుంటే మనము చాలా కొంచెమే అవుతుంది అనమాట. చూడు, ఈ కొత్తిమీరని ఇట్లా వేర్లు ఉంటాయి కదా, వాటిని అన్నిటిని చాక్తో కట్ చేయాలన్నమాట. 2 కొత్తిమీర తీసి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఇంకో కొత్తిమీర కట్టను కూడా తీసుకొని వాటిని కూడా అదే విధంగా ఆ వేర్లకు వరకు మొత్తం, దీనిలో కాడలు కూడా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా రోటీలోకి ఇట్లా కట్ చేసుకోవాలా. ఇట్లా మొత్తం పక్కన పెట్టేసుకోవాలా. కట్ చేసిన తర్వాత వాటర్లో దాన్ని బాగా క్లీన్ చేసి అట్లా నానబెట్టినట్టు ఒక 10 మినిట్స్ అట్లా పెట్టేసేసి బాగా క్లీన్ చేయాలన్నమాట. అంత ఎక్కువ వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసేయాలా. చేసిన తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటుంది. వాటిలో మన్ను అంతా పోయి అవుతుంది. నెక్స్ట్ ఇంకొంచెం కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం సైడ్కి తీసేస్తున్నాను అనమాట. చూడండి, కొత్తిమీర కడిగిన తర్వాత ఈ విధంగా ఉంది. తర్వాత వీటిని ఏం చేయాలి అంటే ఒక గుడ్డ పైన ఇంట్లోనే ఫ్యాన్ కింద ఒక ½ అవర్ ఆరబెట్టాలి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ. తర్వాత ఒక ప్యాన్ పెట్టేయండి. ప్యాన్ పెట్టేసిన తర్వాత కాసేపు హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేయాలా. మనం పక్కన ఆరబెట్టిన కొత్తిమీర తెచ్చుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం కొంచెం ఆయిల్ వేసి, ఆ ఆయిల్ వేడవుతుంది. స్లో ఫ్లేమ్లో పెట్టండి మంట, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే అవన్నీ మాడిపోతాయి అన్నమాట. ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, ఇవన్నీ ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ మాడిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చిని వేయండి. మీకు కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు. అట్లా మెల్లిగా వాటిని రోస్ట్ చేయాలన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టి ఇవన్నీ చేయాలన్నమాట. నెక్స్ట్ తర్వాత వాటిని బాగా కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఎండుమిర్చిని వేయించేటప్పుడు మనము అలా స్మెల్ వచ్చేంత వరకు. తర్వాత మెంతులు, 1 స్పూన్ మెంతులు, 2 కట్టలకు 1 స్పూన్ సరిపోతుంది. ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అనమాట. అందుకే 1 స్పూన్ సరిపోతుంది. ఆ మెంతులు కొంచెం ఫస్ట్ మెంతులు వేయాలన్నమాట. అవి జీలకర్ర, ఆవాలు అవి రెండిట్లో ఏది వేసినా త్వరగా మాడిపోతాను కాబట్టి మెంతులు వేసి కొద్దిగా అలా వేయించేయాలి. నెక్స్ట్ జీలకర్ర వేయాలి. ఆవాలు వేయకూడదు. మెంతుల తర్వాత ఆవాలు వేసి చిట్పట్లాడి తొందరగా అయిపోతాయి. నెక్స్ట్ జీలకర్ర వేసి జీలకర్రను కూడా అలా కాసేపు అట్లా ప్యాన్ పై చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర వేస్తాము. 1 స్పూన్ సరిపోతుంది అనమాట. 2 కట్టలకి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసిన, మర్చిపోయి 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసినాము. చూడండి, నెక్స్ట్ అన్నిటినీ కొంచెం వెచ్చగా వేయించాలన్నమాట. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించేయాలన్నమాట. బాగా అట్లా కొంచెం కలరింగ్ వస్తుంది కదా, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇంత కొంచెం కలరింగ్ వచ్చేంత వరకు వేయించేయాల. చూడండి, అట్లా కొంచెం ఆయిల్ తీసుకుంటాము అది అట్లా కదుపుతూ మొత్తం చెయ్యి అనేది ఆపకుండా అట్లా కదుపుతూ మొత్తము వేయించాలన్నమాట. చూడండి ఎలా వేగినాయో. 5 మినిట్స్ చాలన్నమాట. వేగినాయో దీన్ని మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలా. నెక్స్ట్ అదే ప్యాన్ తీసుకొని లో ఫ్లేమే ఉండాలి. ఈ రెసిపీ అయిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉండాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ఆరబెట్టుకున్నాం కదా ఫ్యాన్ కింద కొత్తిమీర, ఆ కొత్తిమీరను ఇప్పుడు కొంచెం యాడ్ చేయాలన్నమాట. ప్లేట్ తీసుకొని ఆ కొత్తిమీర అది మొత్తం ఆ ప్యాన్లో వేయాలి. ప్యాన్లో కొంచెం వేసేసి బాగా చేత్తో కదపాలి. గరిటెతో కలుపుతూ ఉన్న కొంచెం యాడ్ చేయాలి. చూడండి, గరిటెతో బాగా అట్లానే కదా, అది ఎంత 2 కట్టలు కొత్తిమీర అయినా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం అవుతుందన్నమాట. చూడండి మీరు ఎలా అవుతుందో. అది లో ఫ్లేమ్లోనే మంట అనేది, ఎప్పటికీ హై ఫ్లేమ్ పెట్టకూడదు, మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే మంట పెట్టాలా. లో ఫ్లేమ్లోనే మంట పెట్టి చూడండి ఇప్పుడు కదుపుతూ ఉండాలి. చాలాసేపు ఇలానే కదపాల. చూడండి, ఇప్పుడు ఇలాంటి ప్యాన్స్కి
చెక్కది గరిటె వాడడం చాలా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, చెక్క గరిటెనే బెటర్ అనమాట. ఇది ప్రెస్టీజియస్ అనమాట. ప్యాను చాలా మంచిగా ఉంటుంది, చాలా డేస్ అయినా వర్క్ అవుతుంది. చూడండి ఎంత బాగా మంచిగా అదంతా స్మాష్ అయిపోతుంది. అంత అదంతా కలిపి చాలా చిన్నగా అవుతుంది, కొంచెమే అవుతుంది అనమాట. అదంతా అంత ఆయిల్ అనేది స్లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు అంత మెత్తబడిపోతుంది అనమాట. కొత్తిమీర మొత్తం కాడలు కూడా దీంతో ఎందుకు వేస్తున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర మన హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి అట్లా అంత అట్లే రౌండ్గా కదుపుతూ ఉండాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి అట్లా చూడండి ఎట్లా అయిపోయిందో. కదుపుతూ కదుపుతూ చాలాసేపు అట్లా ఒక 10 minutes దాకా అట్లే పెట్టేయాల. చూడండి కదపాలన్నమాట. అట్లే చాలా టేస్టీగా వస్తుందన్నమాట. చూడండి కొంచెం ఆయిల్తోనే ఎంత మంచి రెసిపీస్ చేయగలమో మనం. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ చాలా హెల్తీకి కూడా మంచిదన్నమాట. చూడండి ఎంత లాస్ట్కి ఎంత కొంచెం అయిందో. చూడండి ఇంకా అది మనం చేసేసరికి ఇంకా కాస్త తగ్గిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఫస్ట్ అది ఉంది కదా, వీటిని మిక్సీకి వేసుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేసి అది చల్లారేలోపు మిక్సీకి యాడ్ చేసి పొడి వేసుకొని, పొడి అయింది కదా, నెక్స్ట్ మనం దాన్ని చల్లార్చిన తర్వాత కొత్తిమీరను వేసి కొత్తిమీర మొత్తం మిక్సీ జార్లోకి వేసేయాలి. మొత్తం అంతా మిక్సీ జార్లో వేసేది. మన రుచికి తగ్గట్టుగా కొంచెం చింతపండును యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. 3-4 days అయినా అలాగే ఉంటుంది. అలా పేస్ట్ అయిపోతుంది. మనకు ఒకవేళ ఉప్పు చెక్ చేసుకొని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్లో ఉన్నటువంటి ఆ పేస్ట్ మళ్ళీ కొంచెం పోపు పెట్టేయాలన్నమాట. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కొద్దిసేపు, ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఎందుకంటే ఆ పచ్చడి మొత్తం కొంచెం వేయించినట్టు చేస్తామన్నమాట మనం. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వీటిలో యాడ్ చేస్తామన్నమాట 1 by 1. ఫస్ట్ ఆవాలు యాడ్ చేయాలన్నమాట ఏ దానికైనా. నెక్స్ట్ జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వీటన్నిటిని 1 by 1 యాడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు చూడండి 1 by 1 ఏ విధంగా యాడ్ చేస్తాను. జీలకర్ర వేసినాను, చాలా టేస్టీగా ఉంటుందబ్బా ఇదైతే. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవన్నీ. జీలకర్ర యాడ్ చేసినాం. జీలకర్ర కొంచెం వేయించాక వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆయిల్ మనకు కొంచెం సరిపోదు అనేసి కొంచెం వేసాను అనమాట. ఎక్కువ ఆయిల్ ఉన్నంత టేస్టీ అనిపించదు. తక్కువ ఆయిల్తోనే హెల్దీ ఫుడ్స్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట మనం అందరం. కరివేపాకు చిట్పట్లాడుతున్నది కరివేపాకు. ఎండుమిర్చి వేసాం, వెల్లుల్లి రెబ్బలు వేసినాను. మొత్తం అదంతా కొంచెం వేయించేంత వరకు ఉండాలన్నమాట. వేగనివ్వాల, దోరగా కొంచెం వేగనివ్వాల అనమాట. ఇప్పుడు దోరగా వేగితే దోరగా అలా స్మాష్ చేసినామనుకో వెల్లుల్లి మంచి స్మెల్ వస్తుంది అనమాట. అందుకే అట్లా కొంచెం వేగినాక వెల్లుల్లి రెబ్బలను అట్లా కొంచెం స్మాష్ చేస్తే మంచిగా త్వరగా వేగుతాయి. ప్లస్ మంచి స్మెల్ వస్తుంది అనమాట. వెల్లుల్లి రెబ్బలు హెల్త్కి కూడా మంచిదే కదా. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోవడం అనేది మనకు చాలా మంచిది. మన డైజెషన్ సిస్టమ్కి అన్నిటికీ మంచిది వెల్లుల్లి రెబ్బలు. నెక్స్ట్ మనం మిక్సీ జార్లో ఉన్నటువంటి ఆ పేస్ట్ మొత్తం వేసేయాలి. వేసి బాగా అట్లా కొంచెం రోస్ట్ చేసినట్టు స్మాష్ చేస్తా అంతా కదిపేయాలన్నమాట. అట్లా అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్మాష్ చేయాలి ఒక 5 minutes. అట్లా చేయడం వల్ల మొత్తం ఆయిల్ మొత్తము ఆ కొత్తిమీర పచ్చడంతా పీల్ చేసి ఆ పోపు మొత్తం వాటికి అంతా పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు రెడీ. నెక్స్ట్ వేడి అన్నంలోకి కొత్తిమీర పచ్చడి వేసుకొని తింటే, కలుపుకొని నోట్లో ముద్ద పెట్టుకుంటే ఎట్లుందనంటే టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. చూడండి అట్లా ఒకసారి మీరు కూడా టేస్ట్ చూడండి, ట్రై చేయండి ప్లీజ్. ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర పచ్చడి సూపర్
టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్.